ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మంత్లీ 20,000 నుంచి 2 lakhs వరకు ఏం చేస్తాడు. ఇఫ్ మీరు నమ్మకపోతే గూగుల్ సెర్చ్ చేస్తే గూగుల్లో చెప్తుంది 24,000 నుంచి ఇంతవరకు ఏం చేసుకోవచ్చు అని. అయినో మీరు ఇప్పటికీ కూడా నమ్మరు. నేను కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కదా, నేను ఎంత ఏం చేస్తున్నాను అనుకున్నారు. ఒకసారి నా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేద్దాం. నా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి చెక్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేసుకుంటే దిస్ ఇస్ మై బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్. ఇది నా 1 month ఎర్నింగ్ ఓన్లీ సోషల్ మీడియా నుంచి మాత్రమే. ఫర్దర్ గా ఇంకా క్లియర్ గా చెప్తాను నేను ఎంత ఏం చేస్తాను మంత్లీ అనేసి కూడా. సో ఈ వీడియోని కంప్లీట్ గా చూస్తే కనుక మీరు కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, మనీ ఏం చేసుకోవచ్చు. ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ అయితే ఇస్తాను ఈ వీడియోలో. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రతి పార్ట్ ఇక్కడ జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా నేర్చుకోండి. తర్వాత మీరు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఆన్లైన్ లో మీరు ఇంట్లో కూర్చొని మనీ అయితే సంపాదించండి నాలాగా. బిఫోర్ దట్ నేను ఇప్పుడు చెప్పే 2 థింగ్స్ మీ మైండ్ లో అయితే ఫిక్స్ చేసుకోండి. లేదు ఈ 2 థింగ్స్ ఫిక్స్ చేసుకోలే అనుకుంటే ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలంటే మనకు 2 థింగ్స్ అయితే ఇంపార్టెంట్ అన్నమాట. 1 పేషెన్స్, 2 కన్సిస్టెన్సీ. పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. నేను కూడా పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీతోనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాను. ఇప్పుడు మన అయితే ఏం చేసుకుంటున్నాను. పేషెన్స్ అంటే మీరు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు వ్యూస్ రాకపోతే ఖచ్చితంగా వ్యూస్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. దాన్ని పేషెన్స్ అంటారు. నాకు వ్యూస్ రావట్లేదు, నాకు మనీ రావట్లేదు, వదిలేస్తానంటే మీకు అక్కడ పేషెన్స్ లేనట్టే. సెకండ్ కన్సిస్టెన్సీ. మీరు రెగ్యులర్గా అప్లోడ్ చేయాలి వీడియోస్. నేను ఒకరోజు అప్లోడ్ చేస్తాను, నాకు వ్యూస్ రావట్లేదు, ఒక 2 days 3 days తర్వాత అప్లోడ్ చేస్తాను, నాకు అప్పుడైనా వ్యూస్ వస్తాయేమో. ఇలా కాదు, రెగ్యులర్గా ఒక వీడియో అయినా 2 days ఒక వీడియో అయినా మీరు ఫిక్స్ అవ్వండి ఫస్ట్. సో దట్ మీరు కంటిన్యూస్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి. సో అర్థమైంది కదా. ఈ 2 things మీ మైండ్లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఫర్దర్ స్టెప్స్కి అయితే వెళ్ళిపోదాం. అసలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంటిది? ఒక ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ అయినా, ఒక యూట్యూబ్ క్రియేటర్ అయినా, ఈ 2 things అంటే మీరు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినట్టే. అంటే పబ్లిక్లో మీ ఫేస్ అనేది రికగ్నైజ్ అయ్యి ఉండాలి. ఐ మీన్ సోషల్ మీడియాలో. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి. నేను ఇన్స్టాలో ఉంటాను, ఫేస్బుక్లో ఉంటాను, యూట్యూబ్లో ఉంటాను. సో నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని. క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడానికి ఏం చేశాను, మీరు కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలంటే ఏం చేయాలి క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. కావాలనుకునే నోట్స్ తీసుకొని రాసుకోండి. ఫస్ట్ థింగ్ మీరు ఒక నీచ్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ నా కేటగిరీ వచ్చేసరికి ఆన్లైన్ మనీ ఎర్నింగ్. ఇది నా కేటగిరీ యూట్యూబ్లో. ఓకేనా. అండ్ నాకు యూట్యూబ్లో 2 ఛానల్స్ ఉన్నాయి. ఒక దాంట్లో బ్లాగింగ్ అనేది ఒక కేటగిరీ నాకు. అలాగే ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే ఇన్స్టాగ్రామ్లో టెక్ కంటెంట్ పోస్ట్ చేస్తాను. హలో తేజ అఫీషియల్లో టెక్ కంటెంట్ పోస్ట్ చేస్తాను. అందులో అన్ని ఇన్ఫర్మేటివ్ టెక్నాలజీ రీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటాను. వాటితో చాలా మందికి యూజ్ అవుతుంది. అండ్ ఇంకో అకౌంట్ ఉంది హలో తేజ అనేసి. అందులో ఓన్లీ ఎర్నింగ్ కంటెంట్. సో ఆన్లైన్ నుంచి మనీ ఎలా ఏం చేసుకోవాల్సి ఒక రీల్స్ చేస్తూ ఉంటాను. సో అందులో కూడా నా కంటెంట్ అనేది కేటగిరీస్ అయి ఉందన్నమాట ఆన్లైన్ మనీ మేకింగ్ గురించి. సో మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక కేటగిరీ ఆర్ నీచ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేద్దాం అనుకున్నారు, మీరు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ మీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ పోస్ట్ చేద్దాం అనుకున్నారు, ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. దాన్ని మైండ్లో పెట్టుకొని ఫిక్స్ చేసుకొని ఒక నోట్స్లో రాసుకోండి. అండ్ సెకండ్ స్టార్టింగ్ పేజెస్ క్రియేట్ చేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్లో అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసుకోవాలి, యూట్యూబ్లో అయితే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేసి ఆల్రెడీ ఫుల్ కోర్స్ అయితే నేను చెప్పడం జరిగింది. డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో వాటిలో మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు వాటిని చూసి. సో వన్స్ మీరు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ 2 క్రియేట్ చేస్తారు అనుకోండి, ఇప్పుడు మీరు కంటెంట్ అనేది పోస్ట్ చేయాలి. అంటే మీరు వీడియో రికార్డింగ్ చేయాలి, దాన్ని ఎడిట్ చేయాలి, దాని తర్వాత దాన్ని అప్లోడ్ చేయాలి. ఈ ప్రాసెస్ మీకు చాలా టైం పడుతుంది. ఫస్ట్ మీరు రీసెర్చ్ చేయాలి. మీరు ఏకైతే కేటగిరీ అనుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నాది తీసుకున్నాం, నేను టెక్ కేటగిరీ అనుకున్నాను. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేస్తాను కాబట్టి టెక్ కేటగిరీ అనుకుందాం. సో టెక్ కేటగిరీ అంటే నేను ఎలా సెర్చ్ చేయాలి? ఇన్స్టాలో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే చాలా ఇన్స్టా రీల్స్ వస్తాయి, కొన్ని టెక్కి సంబంధించింది. వాటిలో వైరల్ వెళ్ళిన వీడియో మీకే కనిపిస్తుంది అనమాట. సో దానికి ఎంత వ్యూస్ ఉన్నాయి, దానికి నిజంగా అది వర్క్ అవుతుందా లేదా మీరు టెస్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్క్రోల్ చేస్తూ ఉన్నా, నాకు ఒక వీడియో వచ్చింది ఓటర్ ఐడికి ఎలా అప్లై చేయాలని. అది రియలా కాదా చెక్ చేస్తాను, కామెంట్స్ చూస్తాను. పాజిటివ్గా ఉంటే ఓకే, దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. నా ఓన్ స్టైల్లో నేను ఆ వీడియోని రికార్డ్ చేస్తాను, ఎడిట్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను. అప్పుడు నా వీడియోకు రీచ్ వస్తుంది. దెన్ దాని వల్ల చాలా మందికి యూస్ఫుల్ వస్తుంది. ఎందుకంటే ఆ వీడియో అనేది ఇన్ఫర్మేటివ్ వీడియో. సో వాళ్ళకి యూజ్ అవుతుంది. వాళ్ళు మనల్ని లైక్ చేస్తారు, ఫాలో చేస్తారు, అండ్ వేరే వాళ్ళకి షేర్ కూడా చేస్తారు. అలా మన రీల్ అనేది వైరల్ కూడా అవుతుంది, మనకు ఫాలోవర్స్ కూడా వస్తారు. సో మీరు ఒక వీడియో చేస్తున్నారంటే దానికి డెఫినెట్గా రీసెర్చ్ అయితే ఉండాలి. సో రీసెర్చ్ చేయండి, దాన్ని వైరల్ అవుతుందా లేదా చూడండి, అది ప్రాపర్గా జెన్యూన్ కంటెంట్ లేదా చూడండి, అది నిజంగా వర్క్ అవుతుందా ఎట్ ప్రెసెంట్ టైంలో అని చూడండి. అది అన్ని చూసిన తర్వాత మీరు రికార్డింగ్ స్టార్ట్ చేసి మీరు ఎడిటింగ్ చేసి దాని తర్వాత అవి అప్లోడ్ చేయొచ్చు. సో నేను జెన్యూన్గా అయితే అలానే చేస్తాను అనమాట. నేను స్క్రాల్ చేస్తుంటే చాలా వీడియోస్ వస్తాయి, బట్ అన్నిటిని నేను చూస్తాను. చూసిన తర్వాత అది నాకు బెటర్గా అనిపిస్తుంది
అనిపిస్తే అండ్ అది ఒరిజినల్ ఫేక్ ఏం లేదు అనుకుంటే నేను అప్పుడు దాన్ని సేవ్ చేసుకుంటాను. దాంతో రికార్డ్ చేస్తాను. వాళ్ళు చెప్పినట్టు కాకుండా నా యూనిక్ మెథడ్లో రికార్డ్ చేస్తాను. దాని తర్వాత అది ఎడిట్ చేసి నా యూనిక్ స్టైల్లో ఎడిట్ చేసి అది అప్లోడ్ చేస్తాను. నావి కూడా 1 మిలియన్ 2 మిలియన్స్ వెళ్ళిన వ్యూస్ కూడా ఉన్నాయి నా ఇన్స్టాగ్రామ్లో, చూసుకోవచ్చు. మీరు ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ఇంకా డెఫినెట్గా మీరు ఇన్స్టాగ్రామ్ నుంచే స్టార్ట్ చేయండి. మీకు ఇన్స్టాగ్రామ్లో గ్రోత్ వచ్చిన కొద్దీ విత్ ఇన్ 1 మంత్లో మీకు గ్రోత్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే 1 మంత్లో మీరు ఒక 30 to 40 రీల్స్ చేయండి. ఆటోమేటిక్గా అందులోకి వెళ్ళి ఖచ్చితంగా ఏదైనా 2-3 రీల్స్ అయినా వైరల్ అవుతాయి. అలా మీకు ఈజీగా 5,000 ఫాలోవర్స్ అయినా మీరు 1 మంత్లో గెయిన్ చేస్తారు. కన్సిస్టెన్సీ, పేషెన్స్ ఉండాలి. ఓకేనా? సో వన్స్ మీకు అలా వచ్చిన తర్వాత దెన్ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫాలోవర్స్ని యూట్యూబ్కి షిఫ్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్ నుంచి టెలిగ్రామ్కి ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇలా మీకు మీ ఫాలోవర్స్ బేస్ని అయితే పెంచుకోవచ్చు. అర్థమైందా నేను చెప్పింది? బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదంత ఈజీ కాదు. మీరు ఖచ్చితంగా హార్డ్ వర్క్ అనేది చేయాల్సి ఉంది. మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఒక పేజ్ ఆర్ ఛానల్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, డెఫినెట్గా స్టార్టింగ్ స్టేజ్లో మీకు వ్యూస్ రావు. మీరు డే బై డే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండాలి. యాక్చువల్గా అయితే మీరు డైలీ అప్లోడ్ చేయాలి వీడియోస్, రీల్స్. ఒకవేళ టైం లేదనుకుంటే డే బై డే అయినా ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మాక్సిమం 1 మంత్ 2 మంత్స్ టార్గెట్ తీసుకోండి. ఆ 2 మంత్స్ ఖచ్చితంగా డెడికేషన్తో రీల్స్ అప్లోడ్ చేస్తూ ఉండండి. డెఫినెట్గా చెప్తున్నా మీకు ఖచ్చితంగా రీచ్ అయితే వస్తుంది. బట్ ఒకటి, మీరు వీడియో రికార్డ్ చేసే ప్రాసెస్ యూనిక్గా ఉండాలి. ఎడిటింగ్ ప్రాసెస్ యూనిక్గా ఉండాలి. ఎడిటింగ్ ఎలా చేయాలంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. మొబైల్లోనే చేసుకోవచ్చు CapCutలో. ఈవెన్ మా బ్రదర్ కూడా మొబైల్లో ఎడిట్ చేస్తూనే అవి అప్లోడ్ చేస్తూనే విత్ ఇన్ 45 daysలో 1 lakh ఫాలోవర్స్ అయితే గెయిన్ చేస్తాడు ఇన్స్టాగ్రామ్లో. తన ఐడి కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ మన దగ్గర 15,000 మొబైల్ మాత్రమే ఉంది. ఆ 15,000 రూపీస్ మొబైల్లోనే CapCutలో అంతా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాడు. ప్రెసెంట్ ఇప్పటి కూడా అదే మొబైల్ యూస్ చేస్తున్నాడు. సో అంత డెడికేషన్తో అతను వర్క్ చేస్తున్నాడు అనమాట. సో మీరు కూడా అలా డెడికేషన్తో మీరు వర్క్ చేస్తే కనుక డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఓకే, మీరు డెడికేషన్తో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, మీకు ఫాలోవర్స్ వస్తారు, సబ్స్క్రైబర్స్ వస్తారు, బాగానే ఉంది. సో మెయిన్ పాయింట్, మనీ ఎర్నింగ్ ఎలానో క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మాత్రం జాగ్రత్తగా వినండి. సో మనీ ఎర్నింగ్ వచ్చేసరికి మిమ్మల్ని బ్రాండ్ వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. ఇన్స్టాగ్రామ్లో అయితే ప్రమోషన్స్ వస్తాయి గైస్, ఈజీగా ప్రమోషన్స్ వస్తాయి. మీ రీచ్ మంచిగా ఉంది, మీకు ఫాలోవర్స్ బేస్ గట్టిగా ఉందనుకోండి, ఈజీగా ప్రమోషన్స్ వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ప్రమోషన్స్ రావట్లేదు అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న 3 అప్లికేషన్స్ మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని అందులో సైన్ అప్ అవ్వండి. దాని తర్వాత అందులో మీరు చాలా రకాల బ్రాండ్ కొలాబరేషన్స్ అయితే ఉంటాయి. వాటికి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మీ దగ్గర 1000 ఫాలోవర్స్ 2000 ఫాలోవర్స్ ఉన్నా సరిపోతుంది. వాటికి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఒకవేళ సబ్మిట్ చేశారనుకోండి, మీరు ఆ వీడియో చేసి వాళ్ళు పంపిస్తే మీకు అమౌంట్ అయితే పంపిస్తారు. వాళ్ళు కొన్ని టార్గెట్స్ చెప్తారు. ఆ టార్గెట్ రీచ్ అయితే మీకు అమౌంట్ అయితే వస్తాయి. సో ఇలా ఉంటుందన్నమాట. ఈ 3 అప్లికేషన్స్ మీకు చాలా యూజ్ అవుతాయి, చెక్ చేయండి. నాకైతే ఈ 3 అప్లికేషన్ అవసరం లేకుండే, ఎందుకంటే నేను నా రీచ్ని బట్టి, నేను చెప్పే కంటెంట్ని బట్టి ఆటోమేటిక్గా నాకు వాళ్ళే కాంటాక్ట్ అవుతున్నారు, వాళ్ళే నాకు ప్రమోషన్స్ అయితే ఇస్తున్నారు. నేను ప్రమోషన్స్ మనీ అయితే ఏం చేసుకుంటున్నాను. నా బ్యాంక్ బ్యాలెన్స్ ఒకసారి చెక్ చేద్దాం. నేను ప్రమోషన్స్ అండ్ యూట్యూబ్ రెవెన్యూ ఈ రెండు కలిపి నేను ఎంత అమౌంట్ ఏం చేస్తాను అనేది నేను క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను పేటిఎం యాప్ ఓపెన్ చేస్తాను, పాస్బుక్ క్లిక్ చేసుకొని నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ మై బ్యాంక్ బ్యాలెన్స్ అన్నమాట. నేను ఈ అమౌంట్ యూట్యూబ్ రెవెన్యూ అండ్ నాకు బ్రాండ్ ప్రమోషన్ వచ్చింది. సో ఈ రెండింటి నుంచి నాకు వచ్చిన ఇన్కమ్ ఇంత అన్నమాట. అండ్ నా అదర్ ఇన్కమ్ సోర్సెస్కి వేరే బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉంటుంది. లైక్ అఫిలియేట్ ఎర్నింగ్ కానివ్వండి, నాకు 2 కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్స్ ఎర్నింగ్ కానివ్వండి, అండ్ వెబ్సైట్ సర్వీస్ ఎర్నింగ్ కానివ్వండి, వెబ్సైట్ డిజైన్స్ కానివ్వండి, ఇలా అన్ని నాకు వేరే బ్యాంక్ అయితే వెళ్తాయి అనమాట. సో నేను ఓన్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ నుంచి ఏం చేసుకున్న అమౌంట్, ఇంత అమౌంట్ నేను ఎవ్రీ మంత్ ఏం చేస్తూ ఉంటాను. అంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఈ మంత్ 4 ప్రమోషన్స్ వచ్చాయనుకోండి, నెక్స్ట్ మంత్ 3 రావచ్చు, 2 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు, ఎక్కువ కూడా రావచ్చు, తక్కువ కూడా రావచ్చు. డిపెండ్స్ ఆన్ అవర్ కంటెంట్ అనమాట. కంటెంట్ రీచ్ని బట్టి ప్రమోషన్స్ అయితే వస్తూ ఉంటాయి నాకు. సో మీకు మంచి ఫాలోవర్ బేస్, మంచి యూనిక్ కంటెంట్ ఉంటే కనుక మీకు ఆటోమేటిక్గా ప్రమోషన్స్ వస్తాయి. వాటి మనీ అయితే ఏం చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లో అయితే. అండ్ యూట్యూబ్లో అయితే యూట్యూబ్ యాడ్ రెవెన్యూ ఉంటుంది, ప్రమోషన్స్ వస్తాయి. అండ్ నేను అఫిలియేట్ మార్కెటింగ్ ఇవన్నీ చెప్పాను కదా, మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలంటే అఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా ఒక గ్యాజెట్ గురించి వీడియో చేశాను అనమాట, చాపర్ అనేసి. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఆ వీడియోకి నాకు ఒక 20K వరకు రీచ్ అయింది. ఆ 20Kలో ఒక 200 మెంబర్స్ కొన్నారు అనుకుందాం. 200 మెంబర్స్ కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్సే కొన్నారు. ఆ 20K వ్యూస్ చూశారు. నేను లింక్ వచ్చేసరికి బయోలో పెట్టాను. సో ఆ లింక్ బయోలో పెట్టాను కాబట్టి అందులోకి వెళ్ళి 20K నుంచి ఒక 100 మెంబర్స్ కొన్నారు అనుకుందాం. 100 మెంబర్స్ కొంటే 100 మెంబర్కి నాకు ఆ ప్రోడక్ట్కి 20 రూపీస్ కమిషన్ వచ్చింది అనుకుందాం.
సో 100 into 20 2000 రూపీస్. సో ఒక్క ప్రోడక్ట్ నుంచి నాకు 2000 రూపీస్ ఎర్నింగ్ అయితే అయిందనమాట. అలాంటి రీల్స్ నేను రెగ్యులర్గా చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఎర్నింగ్ అనేది గట్టిగానే వస్తుంది కదా. సో అదనమాట, మీరు సెలెక్ట్ చేసే కేటగిరీని బట్టి మీకు ఎర్నింగ్ అయితే ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్లో సింపుల్గా తెలుగు అనే పేజ్ చూసే ఉంటారు. అందులో ఒక అమ్మాయి చాలా మట్టుకు ప్రొడక్ట్స్ గురించి చెప్తూ ఉంటారు. లింక్ బయోలో పెట్టాను చూసుకోండి అని చెప్తూ ఉంటారు. అలా లింక్ బయోలో ఎందుకు పెడతారు వాళ్ళు? వాళ్ళ కమిషన్ వస్తుంది. అలా ప్రతి వీడియో నియర్లీ 1 million వరకు వెళ్తుంది. సో అక్కడ వాళ్ళ ఎర్నింగ్ అయితే మీరు గమనించవచ్చు ఎంత అవుతుంది అనేసి మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. సో మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయితే మీ ఫేస్ వాల్యూ పెడుతుంది. అండ్ కొన్ని యూట్యూబ్ ఈవెంట్స్, ఇన్స్టాగ్రామ్ ఈవెంట్స్, కొన్ని యాప్స్కి సంబంధించిన ఈవెంట్స్ అయితే ఉంటాయి. వాటికి మీరు ఫ్రీగా వెళ్ళొచ్చు. బ్రాండ్ వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఈవెంట్ ఉంది మీరు వచ్చేయండి, అకామిడేషన్, ఫుడ్ అన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తా అంటారు. నాకు ప్రీవియస్గా యూట్యూబ్ క్రియేటర్ ఈవెంట్కు నాకు ఇన్విటేషన్ వచ్చింది, బట్ నేను వెళ్ళలేదు. ఎక్స్ట్రా పేస్ సంబంధించిన ఒక ఈవెంట్ ఉండింది, అది వెళ్ళలేదు. సో నేను కొంచెం బిజీ ఉండడం వల్ల వెళ్ళలేదు, బట్ నెక్స్ట్ టైం అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. అలా మీరు కూడా వెళ్ళొచ్చు అన్నమాట. మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయితే మీకు చాలా రకాల స్పెషల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయితే కనుక. సో ఎర్నింగ్ వస్తుంది, ఎట్ ద సేమ్ టైం ఫేమ్ వస్తుంది. అండ్ ఇప్పుడు చాలా మంది ఫేస్ చూపించడానికి కొంచెం ఇబ్బందిగా పడుతుంటారు. సో ఫేస్ చూపించకుండా వీడియోస్ ఎలా చేయాలనేది, ఒక ఇమోజీ ఫేస్ మీద ఒక ఇమోజీ పెట్టుకొని ఒక వీడియో ఎలా రికార్డ్ చేయాలనేది నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో చెప్తాను నేను. అక్కడ కూడా మీకు రీచ్ అయితే వస్తుంది. సో దాంట్లో మీరు మనీ అయితే ఏం చేసుకుంటారు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి. సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట, వాటిని ఎలా క్రియేట్ చేయాలన్నది. సో ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నా. ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎలా అవ్వాలంటే ఏమేమి ఉండాలి, అండ్ కంటెంట్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తే ఎలా సక్సెస్ అవ్వాలి, దాని తర్వాత ఆ సక్సెస్ అయిన తర్వాత మనకు మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి. సో ఈ 4 పాయింట్స్ మీ మైండ్లో గుర్తుపెట్టుకోండి. బట్ పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సక్సెస్ ట్రిక్స్ చెప్పాలంటే ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేయండి, పేషెన్స్ ఉంచుకోండి అంతే. అండ్ యూనిక్ కంటెంట్ అయితే డిఫరెంట్గా ఉంచుకోవాలి. యూనిక్ కంటెంట్ అంటే నార్మల్గా రెగ్యులర్గా చేసే వాళ్ళైతే చేయక కాకుండా మీ ఓన్ స్టైల్లో యూనిక్ కంటెంట్ ప్రొడ్యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. కెమెరా వచ్చేసరికి ఆఫ్ అయిపోయింది అనమాట, అందుకే ఇలా చేస్తున్నా. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా మీకు. ఒకవేళ అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా కంటెంట్ పోస్ట్ చేసే వాళ్ళకు నేను కూడా ఒక ఛాన్స్ అయితే ఇస్తాను, నేను మీతో కొలాబరేట్ అవ్వడానికి. సో మీరు ఇంకా డిఫరెంట్గా మంచిగా కంటెంట్ క్రియేట్ చేస్తున్నట్టయితే దాన్ని ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, నేను డెఫినెట్గా మీకు కొలాబరేషన్ అయితే యాక్సెప్ట్ చేస్తాను. నెక్స్ట్ టైం నుంచి మనం ఇద్దరం కలిసి ఒక రీల్ కూడా క్రియేట్ చేద్దాం, ఓకేనా? సో ఇవైతే నెక్స్ట్ మళ్ళీ కలమంటే టేక్ కేర్, బాయ్. నేను మీ సైతేజ, సైనింగ్ ఆఫ్.